భారతదేశాన్ని ఇంతవరకు కాశ్మీర్గా మొక్క చేయాలని కోరుకునేవాడు ఒకడు. అలాగే గిరిజన ప్రాంతాలన్నిటి కలిపి ఒకటి చేయాలి అన్నటువంటిది, చికెన్ నెక్ దగ్గర నరికేసి ఈశాన్య రాష్ట్రాలను ఒకటి చేయాలని కోరుకునేటటువంటి ఆ ఉద్యమాలు తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే గిరిజన ప్రాంతాల మళ్ళీ ఎవరికి వాళ్ళు మా వర్గపు ఆధిపత్యం కావాలని కోరుకుంటుంటారు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. వాళ్ళల్లో వాళ్ళు తగవలాడతారు కానీ దేశం మీద వ్యతిరేకంగా. బట్ కాశ్మీర్లో మాత్రం దేశ వ్యతిరేకం. ఇప్పుడు ఇందులోకి కొత్త వర్గం తయారవుతుంది. అది బెంగాలు తర్వాత బీహారు, అంటే పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సాలని ముక్కలు చేయాలి, అస్సాం లాంటి వాటిని ముక్కలు చేసి వీటన్నిటి కలిపి ఒకటిగా చెయ్యాలనేటటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి వర్గం రెడీ అవుతుంది. దాన్ని అంటే బంగ్లాదేశ్ని ప్రేమించేవాళ్ళు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించేటటువంటి వాళ్ళు. ఈ వర్గం భవిష్యత్తులో భారతదేశానికి ప్రమాదం. ఎందుకంటే ఇది తొలినాళ్లలో చాలా నార్మల్గా కనిపిస్తుంది. చిన్ని చిన్ని మాటలు, చిన్ని చిన్ని స్టేట్మెంట్లు, చిన్ని చిన్ని ఉపన్యాసం క్రమక్రమంగా ఎలా పెరిగి పెద్దదవుతుంది అనడానికి సజీవ సాక్ష్యం మనం చూసిన కాశ్మీర్ ఉదంతం. లేదంటే ఈ రోజున దేశ వ్యతిరేక స్టేట్మెంట్ బహిరంగంగా ఇస్తున్నటువంటి వెధవాయిలు ఎక్కువై ఉన్నారు. కాబట్టి అప్రమత్తం కావాల్సిన సందర్భం ఉంది.